హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తడకా అండ్ టైం పాస్. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ సీజన్ మొదలైనట్లే. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ పులిహోర ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం ఒక చిన్న ప్రాసెస్ చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1 గ్లాస్ దాకా చిన్న ఆవాలు తీసుకోవాలి. చిన్న ఆవాలే మామిడికాయ పచ్చళ్ళకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చి ఆవాలని మిక్సీ చేసుకోవాలండి, ఫైన్ పౌడర్ లాగా. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే ఈ ఆవపిండిలోకి వేసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న ముద్దని ప్లేట్లో మొత్తము థిన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా పల్సగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పల్సగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. పులిహోర ఆవకాయకి మాత్రం ఆవపిండిని మనం ఇలాగే తయారు చేసుకోవాలండి. ఈ పులిహోర ఆవకాయకి మామిడికాయ ముక్కలు టెంక లేకుండానే కట్ చేసుకోవాలండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ సైజ్ మామిడికాయలు 2 తీసుకున్నానండి. ఈ ఆవకాయకి కొలతలు ఎలాగంటే మనం ఏ గ్లాస్తో అయితే ఆవాలు తీసుకున్నామో అదే గ్లాస్తో చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు 3 గ్లాసుల దాకా తీసుకోవాలి. తరువాత అదే గ్లాస్తో కొంచెం తక్కువగా ఉప్పు తీసుకోవాలి. 1 గ్లాస్ దాకా కారము, 1 గ్లాస్ దాకా గ్రౌండ్నట్ ఆయిల్ కానీ పప్పు నూనె కానీ ఏ నూనె అయినా పర్లేదు, మీ ఇష్టం అండి. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ కారం నూనె అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆవపిండిని పూర్తిగా ఎండనీయక్కర్లేదండి, కొంచెం చెమ్మగా ఉన్నప్పుడే మనం ఎండలో నుంచి తీసేసేయాలి. ఇలా రెడీ చేసుకున్న ఆవపిండిని ముందుగా కలుపుకున్న మామిడికాయ ముక్కల్లోకి మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవపిండి కలిసేలాగా పచ్చడంతా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఆవకాయని 3 రోజుల పాటు ఊరనీయాలి. ఊరిన తరువాత మనం ఒక జాడీలోకి తీసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది 3 నెలల దాకా మనకి స్టోర్ ఉంటుంది. ఈ ఆవకాయకి మనం పులిహోర లాగా తాలింపు వేసి, మీకు ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడి విడిగా తీసుకోండి. దానికి ఇప్పుడు మనం తాలింపు పచ్చడి తగ్గట్టుగా ఆయిల్ తీసుకొని ఒక మూగిట్లో పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని గ్రౌండ్ నట్స్ తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చటపటలాడిన తర్వాత మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎండు మిరపకాయలు, కొంచెం ఇంగువ కూడా వేసుకొని కరివేపాకు వేసుకుంటే మన తాలింపు రెడీ అయిపోయినట్లే. ఈ తాలింపుని చల్లార్చుకొని మనం ముందుగా తీసి పెట్టిన పచ్చళ్ళలోకి ఈ తాలింపు అంతా వేసేసుకోవాలి. ఈ తాలింపు అంతా వేసుకున్న తర్వాత ముందుగా వేయించిన గ్రౌండ్ నట్స్ కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని పచ్చడంతా కలుపుకోవాలి. సేమ్ మనం పులిహోరకి ఎలా అయితే తాలింపు పెట్టామో అలా పెట్టుకోవాలన్నమాట. అందుకే ఈ ఆవకాయకి పులిహోర ఆవకాయ అని పేరు. ఈ పచ్చడిని వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.